తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వలియల. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా టెక్కల ప్రాంతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో ఉన్నాను. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు దువ్వాడ వారి ఆధ్వర్యంలో జరిగాయి. అలాంటి ప్రాంతంలో నేడు మనం చూసుకోవచ్చు పూల అలంకరణలు బర్త్డే ఇవన్నీ జరుగుతుందంటే కారణం కూడా లేకపోలేదు. ఈ రోజు దిబ్బల మాధురి బర్త్డే కావడంతో ఘనంగా జరుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం మనతో రన్నింగ్ లేడీ దిబ్బల మాధురి గారు కూడా ఉన్నారు. బర్త్డే వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడ అభిమానులు అయితేనేమి, వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంత ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఆవిడకి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడతో మాట్లాడి మరికొన్ని ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. వారితో మాట్లాడతారు. మీరు ఎలాగో బిజీగా ఉన్నారు. మంచి వాసనలు వస్తున్నాయి, బిర్యానీ వాసనలు ఓకే. పప్పు వాసనలు ఎప్పుడు వస్తాయి? పప్పు వాసన కూడా ఇక్కడే ఉంది, అన్ని తినొచ్చు. ఈ పప్పు వాసనలు కాదు మేడం, మిగిలిన పప్పు వాసనలు ఎప్పుడు? అన్నయ్య తీసా ఫోటో చెప్పాం కదా, లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అందరికి పిలిచి పప్పు అన్నం పెడతాం. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్తలమే. మేము లీగల్ గా ప్రొసీడింగ్స్ అయ్యాక మీ అందరికి లీగల్ గా కూర్చోబెట్టి పప్పు అన్నం పెడతాం. ఏంటి మేడం గత పుట్టినరోజులకి ఈ పుట్టినరోజులకి ఏంటి తేడా మీకు అనిపిస్తుంది? గత పుట్టినరోజులు అంటే మేము 2 years నుంచి కలిసే ఉన్నాం, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల బయటకు రాలేపాం. ఈ ఇయర్ నుంచి కొంచెం మా సార్ యొక్క అభిమానులు ప్రజలతో చేసుకోవడం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ పుట్టినరోజుకి దువ్వాడ శ్రీనివాస్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? దువ్వాడ శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్. శ్రీనివాస్ గారు మించిన గిఫ్ట్ నాకే. మీరేదో గిఫ్ట్ ఇచ్చారు, మరి ఆయనకి మీరు గిఫ్ట్ కాబట్టి ఏం గిఫ్ట్? అది అలాగేం కాదు, శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్. శ్రీనివాస్ గారికి మించిన గిఫ్ట్ నాకు ఇంకేమీ లేదు. సో శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మాట్లాడతాను. సార్ ఏం గిఫ్ట్? మీరే గిఫ్ట్ అనేస్తున్నారు. స్పెషల్ గా గిఫ్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు మనసు కన్నా ఇంక గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. గడిచిన కాలంలో చాలా ఇబ్బందులు పడి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. వాణియే మాకొద్దు, శ్రీనివాస్ నాకు అక్కర్లేదు అని అనుకునేటప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా సంతృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. గిఫ్ట్ అంటే అది ఎంత ఇచ్చినా వెలకట్టలేదు. మనసు కన్నా వెలకట్టగలిగినటువంటి గిఫ్ట్ ఇంకోటి ఉండదు. మనస్ఫూర్తిగా సంతృప్తిగా ఉంటూ ప్రజాసేవ చేయాలి. మరి జగనన్న ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ అధికారంలోకి జగనన్న ప్రభుత్వం రావాలి. అందుకు నిరంతరం కృషి చేయాలి. మా దైనందిన జీవితమే రాజకీయం. ఆ రాజకీయంలో వచ్చినటువంటి చిన్న రాజకీయం గురించి మాట్లాడుతాం సార్. చాలా పాయింట్లు ఉన్నాయి. గడిచిన 3-4 నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మానసిక క్షోభ పడ్డారు. ఆ క్షోభ అంతా సెటిల్ అయిపోయింది, ప్రశాంతత లభిస్తుంది దువ్వాడ శ్రీనివాస్ కి. చాలా ప్రశాంతంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాం. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. నేను ఇంటే ఓడిపోయాను, ఇంట్లోనే నాకు సపోర్ట్. ఈరోజు ఇంట్లో నాకు చాలా మద్దతు దొరికింది, చాలా సపోర్ట్. నేనున్నాను. నువ్వు ఏ కార్యక్రమం అయితే చేస్తున్నావు, ఏ రాజకీయం అయితే చేస్తున్నావు, ఏ 25 సంవత్సరాలుగా ఏ ప్రజలనైతే నమ్ముకుని పనిచేస్తున్నావు, అందుకు నా పూర్తి సపోర్ట్ నీకు ఉంటది, నువ్వు వెళ్ళా పనిచేయి అని చెప్పి గట్టిగా ఇంటి నుంచి మద్దతు ఇచ్చి పంపించారే. అంతకన్నా ఇంకేం సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి మా ఇద్దరికి బాధ్యత ఉంది. మాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఏ నష్టం జరగకూడదు. ముందు మేము తీసుకున్న డెసిషన్, మా ఇద్దరు నిర్ణయంతో మా ఇద్దరికి ఉన్నటువంటి 5 పిల్లలకి నష్టం జరగకూడదు. 5 పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుందని ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ప్రజలు, మా తాలూకు దైనందిన జీవితం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పికప్ చేసుకుంటూ మళ్ళీ స్పీడ్ ఎక్కుతాం. మళ్ళీ చేసుకుంటారు సార్. ఈ సందర్భంలో మేడం గారు లీగల్ ప్రొసీడింగ్స్ అంటున్నారు, మీరైనా క్లారిటీ ఇస్తారు? ఎప్పుడు పప్పన్నం పెట్టే అవకాశం? అది దానికి వాణి నా మీద చాలా కేసులు వేశారు, గృహహింస పైన వేశారు. డివర్స్ పిటిషన్ కూడా ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు, కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు మేము అటువంటి నిర్ణయం చేయకూడదు. అది చట్ట విరుద్ధం. కాబట్టి స్నేహితులుగా ఉన్నాం, కలిసే ఉన్నాం, కలిసే తిరుగుతాం, కలిసే కార్యక్రమాలు చేస్తాం. ఇలా చేయకూడదు అని ఏమి లేదు, చెయ్యొచ్చు. అయితే సమాజానికి కూడా వాస్తవాలను చెప్పాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళే ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మమ్మల్ని గౌరవించి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నారు. టెక్కల ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి వారి పూర్తి సహకారంతో మళ్ళీ మా రాజకీయ జీవితం ప్రారంభించారు. మీతో నాకు 10-12 ఏళ్ళ పరిచయం. ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, ఈ రోజు అడుగుతున్నాను. మాధురి గారికి కూడా మీరేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఈ సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ డాన్సులు చూస్తున్నాను, పాటలు చూస్తున్నాను, ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఏమిస్తారు?
ఏదో ఒకటి కాదనుకోండి ఇవ్వాలి. ఏంటి తనకి పాట అయినా డాన్స్ అయినా ఏదో ఒకటి ఇప్పుడు గిఫ్ట్ అంటే ఇవ్వాలి. ఇదే సంతోషంగా ఉన్నాం చాలు. ఇంకో సందర్భంలో అవన్నీ సరదాగా ఎంజాయ్ చేద్దాం. మీరు విషయం చెప్పడం కూడా చూడలేదు సార్, మీ శ్రీమతి అనుకోవచ్చు. మాదిరి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ ప్రస్తుతం మీకు ఈ మంచి ఈవెంట్ లో డిస్టర్బ్ చెయ్యను, కానీ నిన్నటి కార్యక్రమంలో మీరు కనబడకపోవడం చాలా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఈ నియోజకవర్గంలో ఏదైనా పార్టీ కార్యాలయం ఉందా, ఆ ప్రారంభోత్సవం ఎందుకు హాజరు కాలేకపోయారని చెప్పి చాలా మంది చాలా రకాలు మాట్లాడుకున్నారు. మీరైతే క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు మా ఇంట్లో వచ్చినటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్, గొడవలు వ్యక్తిగత పరమైనవి. ఈ వ్యక్తిగతంగా వచ్చినటువంటి గొడవల్లో పార్టీ కార్యక్రమాలు కొన్నాళ్ళు నాకు చేయటం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, ఆటంకంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితులు నేనే ఇన్ఛార్జిగా ఉండేవాడిని. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. సో ఆ ఇన్ఛార్జిని మరొక వ్యక్తికి కొంతకాలం చేస్తే అది తర్వాత కార్యక్రమాలు చూద్దామని నేను అనుకున్నాను. అనుకోవటంలో పార్టీ మేము అధిష్టానం నిర్ణయించుకొని తిలక్ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన ఇన్ఛార్జిగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తారు, నేను ఎమ్మెల్సీగా. మొత్తానికి ఇక్కడ గెలవటానికి ప్రయత్నం జరగాలి. మరి మొదటి రోజు నుంచి ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఇప్పుడే మరి తిలక్ ఇన్ఛార్జిగా సాక్షాత్ నన్నే పిలవకపోవటం, దువ్వాడ శ్రీనివాస్ పిలవలేదు. ఇన్విటేషన్ లేదు. నెంబర్ 1, ఇన్విటేషన్ లో నా పేరు కూడా లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇటువంటివి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. పార్టీని గెలుపు బాటలో తీసుకెళ్లే మార్గం కాదు. దీనివల్ల కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తిలక్ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఇన్ఛార్జ్ మార్పు జరిగింది, ఆ రోజు నుంచి తిలక్ మీరు ఏ సందర్భంలో మాట్లాడుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉందండి. రాజకీయంగా పడదు, అతనికి నేనంటే పడదు, నా ఆలోచనలు నా ఆశయాలు పడకపోతే పడకపోవచ్చు కాక పార్టీకి వచ్చేటప్పుడు అందరం కలిసి పనిచేయాలి. పార్టీ ఇక్కడ తల్లి లాంటిది. పార్టీ కోసం నువ్వే పని చేయాలంటే మీరు తిలక్ దగ్గరికి వెళ్ళాలి కదా సార్. తిలక్ మీ దగ్గర నేను మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కలుపుకొని వెళ్ళాను. మన జరిగిన ఎన్నికల్లో ఏ రోజు కూడా తప్పు జరగలేదు. ప్రతి నిమిషం కూడా కలుపుకొని ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఎక్కడ నేను కలుపుకొని వెళ్ళలేదు అనేది లేదు. తిలక్ ఏంటి, నన్ను విమర్శించేవాడు, నన్ను తిట్టేవారు, నేనంటే ద్వేషించే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాను. కాళ్ళు చేతులు పట్టుకొని కూడా బ్రతిమిలాడాను గెలుపు కోసం. గెలవాలనుకునేటప్పుడు ఇది మార్గం. కానీ అహంకారాలు, ద్వేషాలు పెట్టుకుంటే అది గెలుపుకి మార్గం కాదు. అది లీడర్కి ఉండవలసినటువంటి లక్షణం కాదు. నిన్న తిలక్ చేసిన మీ ఇద్దరి మధ్యన ఇబ్బంది వల్ల కేడర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది? అధిష్టానం పట్టించుకోలేదు, ఎక్కడ కేడర్ కి నష్టం జరుగుతుందండి. అదే నా బాధ. అందుకే నేను ఏంటంటే ముందు కేడర్ కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా నా వంతు నేను కృషి చేస్తున్నాను. కేడర్ కి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకి నేను అండగా ఉండటం, ఒక ఎమ్మెల్సీగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చేయాల్సిందంతా చేస్తున్నాను. ఇక మా ఇద్దరి మధ్య ఉన్న స్పర్ధ అధిష్టానం ఆలోచించి దానికి సందర్భం తీసుకుంటారు. మంచి మూమెంట్ ఎక్కువ డిస్టర్బ్ చేయను. నువ్వు పాట ఏదైనా ఒకటి పాటేసి మీకు లాస్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో పోలీస్ ఆవిడ మీకు ఎక్కువ కామెంట్ చేసింది, ఏదో కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితుంది కదా, మీరేదో వల్గర్ కామెంట్స్ చేస్తుంది. మాదిరి కోసం మాట్లాడితే సెలబ్రిటీ అయిపోతానేమో అని ఊహించుకుంటూ పోస్టులు పెడుతోంది. ఐ జస్ట్ లీజ్ బోదర్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్, అంతే, సింపుల్. ఇది దెబ్బల మాదిరి ఇంట్లో ప్రస్తుతం అంతా సందడి జరుగుతున్న పరిస్థితి ఉంది. చాలా విషయాలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గానీ దెబ్బల మాదిరి కానీ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. లీగల్ కి సంబంధించి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయని, అవన్నీ క్లియర్ అవ్వగానే అతి త్వరలోనే తమ వివాహం జరుగుతుంది అని చెప్పి దెబ్బల మాదిరి తన వైఖరిని స్పష్టం చేసేసారు. ఈలోగా పిల్లలందరినీ చూసుకొని పార్టీని తిరిగి ట్రాక్ లోకి తెచ్చే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి దివ్వుల మాదిరి తన వైఖరిని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ చాలా పదునైన వ్యాఖ్యలు అయితే చేశారు. టెక్కలి వైసీపీలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయని, తిలక్కు తనకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ఏమాత్రం కూడా తిలక్ కానీ అతని వర్గం నేతలు కానీ కనీసం విలువ ఇవ్వడం లేదని చెప్పి ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ పదునైన విమర్శలు అయితే చేశారు. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో ఇంకా అనేక రకాల పార్టీకి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడే దీనిపై అధిష్టానం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన ఏదైతే టెక్కల్లో వైసీపీ పార్టీ కార్యాలయం మీటింగ్లో తనకు కనీసం ఆహ్వానం కూడా పంపలేదని, ఆ ఇబ్బందితోనే తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని, ఇటువంటి సంస్థాగత క్షేత్రస్థాయి ఇబ్బందులపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.